నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ C33 స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది బై అండ్ మీకు లాభం వస్తా నష్టం వస్తా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో మీరు అందరూ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 15 MP ఏ కెమెరా, 5000 mAh బ్యాటరీ. వావ్ వైస్ మంచిగా వచ్చేసి ఈ ప్రైస్ కనుక్కోవచ్చు. చూద్దాం. అండ్ ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 15 MP మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 8.3mm అల్ట్రా స్లిమ్ డిజైన్ అన్నమాట. సో సన్నగా ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, 6.5 inches డిస్ప్లే, యూఎన్ఎస్ఓసి T612 ప్రాసెసర్, ఆక్టా కోర్ అన్నమాట. సో ఇవి హైలైట్స్ మంచిగా ఉంది. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూద్దాం. సో అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 10,000 ఉంది. వావ్. అండ్ మీకు తక్కువలో కావాలంటే ఇట్లా 3GB వేరియంట్ కూడా ఉంది. 3GB RAM 30GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 9,000 ఉంది. అండ్ ఇంకో ఇక్కడ బిస్కెట్ ఏంటంటే మీరు ఐసిఐసి డెబిట్ కార్డ్ లేకపోతే ఏమైనా కూపన్స్ ఏమైనా ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా మీకు 1000 రూపీస్ ఏమో ఆఫ్ వస్తుంది. సో ఆఫర్లో లేకపోతే ఏమైనా సేల్ వచ్చినప్పుడు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో అట్లాంటప్పుడు ఇది 9,000కి 4GB వేరియంట్ వస్తుంది అండ్ 8,000కి ఏమో 3GB వేరియంట్ వస్తుంది. కమింగ్ టు కలర్ చూసుకుంటే శాండీ గోల్డ్ కలర్ అన్నమాట, ఆక్వా బ్లూ కలర్ అండ్ నైట్ సీ కలర్, 3 కలర్స్లో స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అన్న అఫీషియల్ వెబ్సైట్లో కొనుక్కోవాలా లేకపోతే ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలంటే మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళి కొనుక్కోనేసి అంటాను. అండ్ ఇక్కడ వీళ్ళు +28 సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజు అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో అది మీ ఇష్టము. అండ్ కమింగ్ టు కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ డ్యూయల్ కెమెరా అంటారు. సో 15 MP ఏ కెమెరా అన్నమాట. అండ్ ఇక్కడ స్పీకర్స్ చూసుకుంటే సింగిల్ డౌన్లోడ్ స్పీకర్స్ వస్తుంది, మైక్రో USB వస్తుంది, Type-C వస్తుంది బై. ఇది ఒక్కటి బాగా 10 watts మైక్రో USB, కింద మైక్ ఉంది, 3.5 జాక్ కూడా ఉంది కిందనే. ఓవరాల్ మంచిగా ఉంది కాదంటలేను, కానీ Type-C ఇచ్చింటే బాగుండేది. అండ్ ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అండ్ అదర్ సైడ్ మీరు సిమ్ కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ప్రైస్ పరంగా బాగానే అనిపించింది. ఇంకొక 500 రూపీస్ తగ్గించి రిలీజ్ చేసింటే మంచిగా ఉండేది అనిపించింది నా ఒపీనియన్లో. కమింగ్ టు పాయింట్స్ ఏంటంటే బ్యాడ్ అండ్ గుడ్ చూసుకుంటా బై. సింపుల్గా ఒకటే విషయం చెప్తున్నా, నాకు నచ్చింది ఏంటంటే మైక్రో USB ఇచ్చారు, వైఫై కోసం సింగిల్ బ్యాండ్విడ్త్ వైఫై ఇచ్చారు, 2.4 GHz వైఫై ఇచ్చారు. నేను మీకు స్పెసిఫికేషన్స్ లిస్ట్ ఉంది కదా, సో ఇక్కడ చూపించేస్తాను. ఓకే, 2.4 GHz వైఫై. అండ్ రికార్డింగ్కి వచ్చేసాం కెమెరా కాడ సెల్ఫీ కాడ మాత్రం 720p రికార్డింగ్, అట్లీస్ట్ 5 MP ఇచ్చిన 1080p రికార్డింగ్ ఇచ్చింటే బాగుండేది అన్నట్టు నాకు మంచిగా అనిపించింది. అదొకటే డ్రాబ్యాక్ అనమాట, మిగతా మంచిగా ఉంది. అండ్ కమింగ్ టు స్టోరేజ్కి వచ్చేసరికి కదా UFS 2.2 స్టోరేజ్ వస్తుంది, ర్యామ్ LPDDR4X ర్యామ్ వస్తుంది. ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు UI కింద ఎక్కడ ఉంది కింద, సో రియల్మీ UI S ఎడిషన్ అనమాట. సో నియర్ స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు, కానీ మీరు బోల్డ్ వేర్స్ అయితే తీసేయాల్సి వస్తుంది అన్నమాట. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ వస్తున్నాయి, అన్ఇన్స్టాల్ అయితే మీరు కంపల్సరీ చేయాల్సిందే అన్నమాట. దానికి నేను కూడా ఏం చేయలేను. సో నెక్స్ట్ చూసుకుంటే కదా గేమింగ్ కాడ స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్మూత్ సెట్టింగ్స్లో మీరు పెట్టుకొని గేమింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 1 గంట అర్ధ గంట గేమింగ్కి సరిపోతుంది ఇది. దానికంటే ఎక్స్ట్రీమ్ హై లెవెల్ అల్ట్రా క్వాలిటీ అట్లా పెట్టుకోకండి, బేసిక్ లైట్లో లేకపోతే తక్కువ లో సెట్టింగ్స్లో పెట్టుకుని గేమింగ్ అన్నా సరే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ నాకు మంచిగా అనిపించింది అన్నమాట. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు ఇక్కడ, 10 watts ఛార్జర్. సో ఈజీగా మీకు 1 డే, కొందరికి 1.5 డే ఈజీగా నడిచిపోతుంది. అండ్ తర్వాత ఇంకొకటి చూసుకుంటే బై, దీంట్లో నాకు మంచిగా నచ్చింది ఏంటంటే కెమెరా అన్నమాట. సో ఈ ప్రైస్ కేటగిరీకి 15 MP కెమెరా ఐ థింక్ ఎవరు రిలీజ్ చేయలేరు. ఐ థింక్ మోటోరోలా ఉండే E70 సిరీస్ ఉండే అన్నమాట. వాళ్ళు 48 MP కెమెరా తెచ్చారు, వీళ్ళు 50 MP అన్నమాట. కొంచెం బెటర్గానే వస్తున్నాయి HDR ఫొటోస్ అవన్నీ కూడా. అండ్ 1080p రికార్డింగ్ అయితే దీనికైతే తెచ్చారు రియర్ కెమెరాకి. ఫొటోస్ మంచిగా వచ్చినాయి, అదొకటి మంచిగా అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా నాకు ఇంకోటి మంచిగా అనిపించింది ఏంటంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. సో ఇది 10,000 రూపాయల సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు నాకు తెలిసి. ఫేస్ అన్లాక్స్ అయితే చాలామంది ఇచ్చారు. సో
ఇది జర మంచిగానే నార్మల్గా అయితే బ్యాక్ సైడ్ ఇచ్చేటోళ్ళు కెమెరా కింద, కానీ సైడ్ అయితే ఎవరు ఇవ్వలేరు. సో ఇది ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరి కోసం అంటే పోయి సింపుల్గా ఒకటే మాట చెప్తున్నా, రియల్మీ C33 ఇది బేసిక్ డే టు డే టాస్క్లకి ఎవరైనా తీసుకోవచ్చు పోయి, సింపుల్గా చెప్పుకోవాలంటే. గేమింగ్కి అయితే కాదు, ఎంటర్టైన్మెంట్కి, సీరియల్ చూసుకోవడానికి, లైట్ గేమింగ్కి, అప్పుడప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, గూగుల్ పే, ఫోన్పే లాంటి ట్రాన్సాక్షన్స్కి సరిపోతుంది. అండ్ చిన్న చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్కి సరిపోతుంది అన్నమాట. హై లెవెల్ ఫోటోగ్రఫీకి, వీడియోస్ రికార్డింగ్ చేసుకోవడానికి కంటిన్యూస్గా, లేకపోతే కంటిన్యూస్గా గేమింగ్ ఆడే వాళ్ళకి సరిపోదు. చిన్న చిన్న 5 minutes 10 minutes వీడియోస్ తీసుకోవచ్చు. దీని మీదనే సినిమా మొత్తం తీసా, షార్ట్ ఫిల్మ్ తీసా అంటే కాని పని, ముందే చెప్తాను. చేసుకోవచ్చు కానీ హీటింగ్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. సో నా ఒపీనియన్ అయితే బడ్జెట్లో మంచి ఫోన్ తీసుకొచ్చారు రియల్మీ C30 వాళ్ళు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి ట్రై చేయండి. ఏమైనా కూపన్స్, ఏమైనా ఆఫర్స్, సేల్ వచ్చినప్పుడు తీసుకుంటే మీకు 1000 రూపీస్ అట్లా ఆఫర్స్ ఇట్లా బెటర్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 day ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.